మనం ప్రపంచంలో ఏ ప్లేస్‌కైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ప్లేస్‌కి వెళ్తే మాత్రం తిరిగొస్తారని గ్యారంటీ లేదు. ఇంతకు ఆ ప్లేస్ ఏంటో తెలుసా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్! మనం ఈ ప్రపంచంలో ఎన్నో టూర్‌లకి వెళ్ళుంటాం. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, అలాగే దయ్యాల కొంపలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటుంది. అదే స్నేక్ ఐస్‌లాండ్. ఈ స్నేక్ ఐస్‌లాండ్‌కి హైప్ చాలానే ఉంది. దీనికి అధికారంగా ఇల్హాడా క్విమాడా గ్రాండే అని అంటారు. బ్రెజిల్ పక్కనే అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది బ్రెజిల్‌లోని నావోపాల్ రాష్ట్రంలోని ఇటాన్హేమ్ అనే మున్సిపాలిటీ భాగంలో ఉంది. ఈ స్నేక్ ఐస్లాండ్ అంతా కలిపి 106 ఎకరాల్లో ఉంటుంది. ఆ చుట్టుపక్కలకి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగాను, కొన్నిసార్లు చల్లగాను, అప్పుడప్పుడు వాన పడుతూ ఉంటుంది మన దేశ వాతావరణం లాగా. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ దీవిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ముచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతుల్లో చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరితమైన పాములు ఈ దీవిలో ఉన్నాయి. ఇవి అక్కడున్న పక్షుల్ని, పురుగులను తింటూ అక్కడే బతుకుతూ ఉంటాయి. ఈ స్నేక్ ఐస్లాండ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ అడవి, దాని చుట్టూ సముద్రం ఉంటుంది. ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. ఎంత అందంగా ఉన్నా మనం అక్కడికి వెళ్ళలేం. చూడడానికి చిన్న దీవి అయిన వేల కొద్ది పాములుంటాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందుకే అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఒకవేళ మనం అందులోకి వెళ్ళిన పాము కాటేస్తే అక్కడ నుంచి బ్రెజిల్ వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ ఎందుకు అన్ని పాములు ఉంటాయని. ఎస్, కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి, కానీ దీవికి వెళ్ళిన పాములు మాత్రం సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధం తెగిపోయింది. అలా తరతరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. కొంతమందికి డౌట్ రావచ్చు, మనం సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని వెళ్ళొచ్చు కదా బ్రో అని. వెళ్ళొచ్చు, కానీ నీ దగ్గరకు ఒక పాము వస్తే దాన్ని తప్పించుకోగలవు, లేకపోతే దాన్ని చంపేయగలవు. అదే నీ చుట్టూ 100 పాములు వస్తే నువ్వేం చేయగలవు? ఒక పాముని, 2 పాములు, మహా అంటే 10 పాములు చంపుతావు. ఆ పాములు చంపే లోపల మిగతా 90 పాములు కలిసి నిన్ను చంపేస్తాయి. అందుకోసం కనీసం ఆ దీవులైన పాములు రక్షణ ఉండాలని బ్రెజిల్ గవర్నమెంట్ భావించింది. అందువలన అక్కడ ఎవరు వెళ్ళకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.